హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ అన్ని కంట్రీస్ మీద ట్యాక్సెస్ వేయడం వల్ల అన్ని గ్లోబల్ మార్కెట్స్ క్రాష్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన నిఫ్టీ చూసుకుంటే అది కూడా ఆల్మోస్ట్ క్రాష్ అయింది. సమ్ 21,930 రూపీస్ దగ్గర నడుస్తుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది చూసారా ఫ్రెండ్స్, ఫ్రమ్ హియర్ టు హియర్ ఇంత గ్యాప్ డౌన్ అనమాట. సో చాలామంది ఇన్వెస్టర్స్ లాస్ అయ్యారు. సో ఇవాళ ఒక సెల్లింగ్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేద్దాం, ఎందుకంటే మార్కెట్ చాలా వీక్గా ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో పుట్ ఆప్షన్ పెట్టుకున్నాను. సమ్ 281 రూపీస్ నడుస్తుంది. సో దీన్ని 5 మినిట్స్ చేసుకుందాం. సో స్కాల్పర్ మోడ్ పెట్టుకుందాం. సమ్ 75 క్వాంటిటీలో చేద్దాం ఈరోజు. 21,950 పుట్ ఆప్షన్లో అయితే ట్రేడ్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. ఓకే ట్రేడర్స్, క్యాండిల్ అయితే బాగానే క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. వీక్నెస్ రావచ్చు ఏ టైంలో అయినా. ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ. ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. లెట్స్ వెయిట్ అండ్ సీ. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ మనకు ఆల్రెడీ లాస్ 300 సంథింగ్ చూపిస్తుంది. సో ముందుగా స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకే, స్టాప్ లాస్ పెట్టుకున్నాను. పోతే ఒక 1400 వరకు పోతాయి. దాని అగెన్స్ట్గా మనం 1500 దాకా అని చేద్దాం. చూద్దాం. 700 లాస్ నడుస్తుంది ఈ పాటికి. ఈ టైంలో 600, 500 లెట్స్ సి ఈ ట్రేడ్ ఎలా అవ్వబోతుందో చూద్దాం. ఇప్పుడు 130 రూపీస్ లాస్ నడుస్తుంది. చూద్దాం. 263 లాస్. ఓకే, 150 రూపీస్, 200, 400 లాస్. హోల్డ్ చేద్దాం కాసేపు. ఒకవేళ మంచి ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకుందాం. ₹120 లాస్. లెట్స్ వెయిట్. ఇంకాసేపు హోల్డ్ చేద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ వీక్ ఉండడం వల్ల నేను పెద్దగా ఆలోచించకుండా సెల్ చేసిన. సో అందుకే మనం ఇప్పుడు బ్యాక్ టు ప్రాఫిట్స్లో ఉన్నాం. చూద్దాం, కొంచెం ఫ్లిక్ మన వైపు వస్తే మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయవచ్చు. సో ఈ ట్రేడ్లో నేను పెద్దగా ఆలోచించలేదు. ఎట్లా మార్కెట్ వీక్గా ఉంది కదా, సో సెల్లింగ్ సైడ్ ఉంటే ప్రాఫిట్ చేసుకోవచ్చు అని ఒక సైకలాజికల్ కాన్సెప్ట్తోనే ట్రేడ్ చేశాను అంతే. ఏం టెక్నికల్ చూడలేదు, ఏం చూడలేదు. డైరెక్ట్ వచ్చిన మార్కెట్లో సెల్ చేసినాం. చూద్దాం, ఒకవేళ లాస్ వస్తే లాస్ బుక్ చేసుకుందాం. ప్రాఫిట్ వస్తే మంచి ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అవుదాం మార్కెట్ నుంచి. ఇక్కడ ఈ లెవెల్ ఏదైతుందో అక్కడ బాగా హోల్డింగ్ వస్తుంది. సో సపోర్ట్ లెక్క ఫామ్ చేస్తుంది ఇక్కడ. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఒకవేళ బ్రేక్ చేయకపోతే మంచి టార్గెట్ బుక్ చేయవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కొంచెం ప్రాఫిట్స్లోకి వస్తే మనం స్టాప్ లాస్ ట్రైల్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా ఇప్పుడే ట్రైల్ చేద్దాం. కొద్దిగా ట్రైల్ చేశాను ఫ్రెండ్స్. ఎక్కువ రిస్క్ ఇవ్వద్దు దీనిలో. ఓకే ట్రేడర్స్, సో బ్యాక్ టు ప్రాఫిట్స్. 200 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. చలో లెట్స్ సీ. $700 లాస్ చూపిస్తుంది. వెయిట్ చేద్దాం ట్రేడర్స్, పేషెంట్గా వెయిట్ చేద్దాం. ఒకవేళ హిట్ అయితే మా అంటే మన డబ్బులు పోతాయి. ఒక 1200-1300 లాస్ పోతుంది అంతే. దాని అగేన్స్ట్గా 1500, 1600 తీసుకుందాం. సో హోల్డ్ చేద్దాం. ఏముంది, పోతే పోతాయి కొన్ని అమౌంట్. ఒకవేళ నీకు లాసెస్ ఇవ్వడం అలవాటు కాలేదనుకో, నువ్వు అసలు ట్రేడింగ్కి పనికిరావు.
ఫస్ట్ లాసెస్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ ట్రేడింగ్ అంటే అదే స్కాల్పింగ్లో మెయిన్గా. నువ్వు లాసెస్ ఇస్తున్నావు అంటే యు ఆర్ డూయింగ్ గ్రేట్ అనమాట. సో ఇప్పుడు నాకు ఈ ట్రేడ్లో లాస్ వస్తే నేను ఈరోజు మార్కెట్ క్లోజ్ చేసి నా పని ఏదో నేను చూసుకుంటాం. సో యా, అట్లా పాజిటివిటీ ఉంటేనే నువ్వు ట్రేడింగ్లో సర్వైవ్ అవుతావు. లేదా ఓవర్ ట్రేడింగ్ చేసినావు అనుకో, ఉన్న క్యాపిటల్ అన్నీ ఒకటే రోజులో పీకుతాయి. సో యా, లెట్స్ వెయిట్. ఓకే, లాస్ బుక్ అండ్ ఫ్రెండ్స్, మనం అయితే ఈరోజు మార్కెట్ క్లోజ్ చేద్దాం. పొజిషన్స్లో చూసుకుంటే సమ్ 1300 రూపీస్ లాస్ పోయింది. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ రేపు చూసుకుందాం. సో యా, డన్ ఫర్ ద డే టుడే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో యా, మీకు ఇంకా మంచి మంచి మరెన్నో కంటెంట్స్ పెడుతుంటాను. సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.